విగ్రహాల విషయంలో ఇస్లాం ఏమంటుంది? విగ్రహారాధనను ఇస్లాం ఖండించినప్పటికీ విగ్రహాలను ధ్వంసం చేయకూడదని, ముస్లిమేతరులు ఆరాధించేటటువంటి దేవీ దేవతలను మీరు దూషించకండి అని ముస్లింలను ఆదేశించడం జరిగింది. ఈ విషయం మీకు ఇంకా అర్థం కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రముఖ శిష్యులలో ఒకరైన ఖురైష్ తెగకు చెందినటువంటి కమాండర్ అమ్ర్ ఇబ్నే అల్ ఆస్ ఈజిప్టుపై విజయం సాధించి ఆ భూభాగాన్ని పాలిస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక చిత్రమైనటువంటి సంఘటన. పూర్తిగా ముస్లింల ఆధీనంలోకి వచ్చేసినటువంటి ఈజిప్టు భూభాగంలో అప్పటికే రోమన్ క్రైస్తవులు కూడా నివసిస్తూ ఉండేవారు. అయితే జనరల్ అయినటువంటి అమ్ర్ ఇబ్నే అల్ ఆస్ ఈజిప్టులో నివసించేటటువంటి రోమన్ క్రైస్తవులకు వారి మతపరమైనటువంటి వ్యవహారాలన్నింటినీ నిర్వహించుకోవడానికి పూర్తి మత స్వేచ్ఛను ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ముస్లింలు క్రైస్తవులు సోదరులా కలిసిమెలిసి జీవిస్తున్న నేపథ్యంలో ఓ రోజు పొద్దున్నే నగరంలోని క్రైస్తవులు నివసించేటువంటి ప్రాంతంలో తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంటుంది. క్రైస్తవ పెద్దలందరూ పెద్ద సమూహంగా ఏర్పడి ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగాలు చేస్తూ నిరసనలు తెలియచేస్తూ అక్కడి స్థానిక ఆర్చ్ బిషప్ నాయకత్వంలో అంతా కలిసి అమ్ర్ ఇబ్నే అల్ ఆస్ ఇంటి గేటు వద్దకు తరలి రావడం జరుగుతుంది. వారందరినీ అమ్ర్ ఇబ్నే అల్ ఆస్ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. తర్వాత ఆ క్రైస్తవుల నాయకుడైనటువంటి బిషప్ తమ నిరసనలకు కారణం తెలియచేస్తాడు. మా ప్రాంతంలో ఎంతో గౌరవంతో మేమంతా పూజించుకునేటటువంటి యేసుక్రీస్తు పాలరాతి విగ్రహం ఉంది. గత రాత్రి ఎవరో ఆ విగ్రహం యొక్క ముక్కుని విరిచేశారు. అతను ఈ విషయం చెప్పడమే కాకుండా ఆ విగ్రహ విధ్వంసానికి కారణం ఎవరో మీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉంటాడన్న అనుమానాన్ని కూడా అతను వ్యక్తపరుస్తాడు. బిషప్ చెప్పినదంతా అమ్ర్ ఇబ్నే అల్ ఆస్ ఎంతో ఓపికగా విని బిషప్ వైపు తిరిగి ఎంతో వేదనతో కూడినటువంటి స్వరంతో ఈ విధంగా అంటారు: జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను మరియు బాధపడుతున్నాను కూడా. నిజానికి ఇస్లాం విగ్రహారాధనను అంగీకరించదు. అయినప్పటికీ ముస్లిమేతర సమాజాల దేవతలను మరియు దేవతల విగ్రహాలను అగౌరవపరచడాన్ని కానీ లేదా దూషించడాన్ని సైతం ఇస్లాం ధర్మం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి దయచేసి ఆ యేసు విగ్రహాన్ని మరమ్మత్తు చేయించండి, దానికయ్యే మొత్తం ఖర్చు నేను భరిస్తానని చెబుతారు. కానీ ముస్లిం జనరల్ చెప్పినటువంటి ఆ మాటలన్నీ విని ఆ బిషప్ ఇలా అంటాడు: యేసు యొక్క పాలరాతి విగ్రహాన్ని సరిచేయడం అనేది సాధ్యం కాదు, దానికి తాజా ముక్కును అమర్చలేమని ఆ విధంగా అతడు కొద్దిగా ఆవేశంతో అంటాడు. దానికి అమ్ర్ ఇబ్నే అల్ ఆస్ అయితే అప్పుడు కొత్త విగ్రహాన్ని నిర్మించండి, దానికయ్యే ఖర్చు నేనే భరిస్తానని అంటారు. దానికి ఆ బిషప్ కానీ మాకు అది కూడా ఆమోదయోగ్యం కాదు, ఎందుకంటే మేము యేసును దేవుని కుమారుడని నమ్ముతున్నామని మీకు తెలుసు కదా. అయినప్పటికీ ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు మీరిచ్చే డబ్బు మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేదు. దానికి ఒకే ఒక పరిహారం ఉంది. మేము మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విగ్రహాన్ని నిర్మించి దాని ముక్కును విచ్ఛిన్నం చేస్తామంటాడు ఆ బిషప్ కాస్త ఆవేశంగా ఊగిపోతూ. దానితో జనరల్ అమ్ర్ ఇబ్నే అల్ ఆస్ ముఖం కోపంతో ఎర్రబారిపోతుంది. తన ఒరలో ఉన్న కత్తిపై చేయి పెట్టి ఆవేశంతో ఒక్కసారి తన సింహాసనం నుండి లేచి నిలబడతాడు. కానీ తన కోపాన్ని అదుపు చేసుకొని ఆ తర్వాత కాసేపు అటు ఇటు తిరుగుతూ తన ముఖంపై కాస్త నీళ్లు చల్లుకొని ఎంతో దుఃఖంతో కూడిన స్వరంతో ఈ విధంగా అంటాడు: మీరు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విగ్రహాన్ని నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. ఆయన అనేక సంవత్సరాల కఠినమైన పరిశ్రమ తర్వాత విగ్రహారాధన లేకుండా చేసి ఏకేశ్వరోపాసనను స్థాపించారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని నిర్మించి పైగా దానిని అవమానపరిచి ధ్వంసం చేయాలంటున్నారు. పైగా అది కూడా మా కళ్ళ ముందు. దానికంటే మా సంపద, మా పిల్లలు మరియు మా జీవితాలు నాశనం కావడం మంచిది అని అంటారు. చివరకు అమ్ర్ బిన్ ఆస్ ఆ బిషప్కు సమాధానపరచడానికి ఎంత వరకు వెళ్ళిపోతారంటే, పోనీ మీ యేసు విగ్రహానికి జరిగిన అగౌరవానికి గాను మాలో ఎవరి ముక్కైనా కత్తితో తెగనరికి మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని అంటారు. ఈ ప్రతిపాదనను ఆ బిషప్ సంతోషంతో అంగీకరిస్తాడు. రెండవ రోజు ఉదయం ఏం జరుగుతుందంటే, క్రైస్తవులు ముస్లింలపై తమ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఒక బహిరంగ ప్రదేశంలో గుమిగూడతారు. అక్కడ పోగైన ఆ ఊరి క్రైస్తవులు ముస్లింలను ఉద్దేశించి జనరల్ అమ్ర్ ఇబ్నే అల్ ఆస్ జరిగిన దురదృష్టకరమైన సంఘటనను వివరించి ఆ బిషప్ను తన సమక్షానికి పిలిచి, మీరు క్రైస్తవులకు అధిపతి, నేను ఇక్కడి ముస్లింలకు అధిపతిని, ఈ దేశాన్ని పరిపాలించే బాధ్యత నాది. మీ మతానికి ఏ అవమానం జరిగినా లేదా నా పరిపాలనలో ఏ లోపం జరిగినా నేను ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సిందే. కాబట్టి మీ యేసు విగ్రహానికి జరిగిన అవమానానికి బదులుగా ఇదిగో ఈ కత్తి తీసుకొని నా ముక్కును నరికి వేయండి అని చెప్పి ఆయన తన వరలో నుండి తన కత్తిని తీసి ఆ బిషప్ చేతిలో పెట్టేశాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయినటువంటి బిషప్ ఆ కత్తిని తీసుకొని దాని అంచు యొక్క పదును పరిశీలించడం ప్రారంభించాడు.
ప్రారంభిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న భారీ సమూహం తీవ్ర ఉత్కంఠంతో ఏం జరుగుతుందో అని నిశ్శబ్దంగా ఊపిరి పీల్చుకోకుండా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంతలో అకస్మాత్తుగా ఒక ముస్లిం సైనికుడు జనాల్లో నుండి పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బిషప్తో, దయచేసి ఆపండి, నేనే మీ విగ్రహాన్ని ధ్వంసం చేశాను, నిజానికి ఆ శిక్ష పడాల్సింది నాకు, జనరల్ గారు పూర్తిగా అమాయకుడు, కావాలంటే నా ముక్కును తెగనరకన్నే అంటాడు ఆ మనిషి ఆవేశపడిపోతూ. దానితో ఆ బిషప్ తన చేతిలో ఉన్న కత్తిని విసిరివేసి, నిజంగా విగ్రహం విచ్ఛిన్నం చేయటం తప్పే కానీ మీలాంటి వ్యక్తుల ముక్కులను తెగనరకడం ఇంకా పెద్ద తప్పని చెప్పి తన తప్పును ఒప్పుకున్న సైనికుడు ధన్యుడు, ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి మీరు ఎంతో ధన్యులు, మీలాంటి ఉన్నత వ్యక్తులకు ఆదర్శంగా నిలిచిన ఆ ప్రవక్త ముహమ్మద్ వారు మరింత ధన్యులని అంటాడు. ఎనెక్డోట్స్ ఫ్రమ్ ఇస్లాం పేజ్ నెంబర్ 195 to 197. ఇక్కడ ఈ పూర్తి సంఘటన మీరు చూడవచ్చు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేశ నాయకత్వ అధికారం తన చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆ ముస్లిం నాయకుడు అయినటువంటి జనరల్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ మెజారిటీ ముస్లింల వైపే ఏకపక్షంగా మాట్లాడుతూ అన్యాయంగా వ్యవహరించలేదు. తాను ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పటికీ తన పాలనలో ఉన్నటువంటి ముస్లిమేతల విగ్రహం విచ్ఛిన్నం అవ్వటానికి తన బాధ్యత వహిస్తూ ఆ ముస్లిం నాయకుడు తన శరీరాన్ని సైతం విచ్ఛిన్నం చేసుకోవడానికి సిద్ధపడిపోవడం జరిగింది. అతని దయాభావానికి కారణం ఏంటో తెలుసా? ముస్లిమేతరులు వేడుకునే వాటిని దూషించకండి అన్న ఖురాన్ ఆదేశమే. ఖురాన్లో సూరే అల్ అనామ్ నంబర్ 6 ఆయతం 108లో వలా తసబ్బులదిన యదున మిందునిల్లా, ఓ ముస్లిములారా, ముస్లిమేతరులు ఆరాధించే వాటిని మీరు దూషించకండి అని దైవం ఎప్పుడో ఈ యొక్క షరతును పెట్టేశాడు ముస్లింల కోసం. కాబట్టి ఇక్కడ విగ్రహాలను దూషించే అవకాశమే ఇవ్వనప్పుడు వాటిని ధ్వంసం చేయటం లేదా విచ్ఛిన్నం చేయటం తీవ్రమైనటువంటి పాపంగా పరిగణిస్తుంది. అందుకే ముస్లిం జనరల్ అయినటువంటి అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ ఆనాడు యేసు విగ్రహానికి జరిగినటువంటి అవమానానికి బదులుగా తన ముక్కునే కత్తిరించుకోవడానికి సైతం సిద్ధపడిపోయాడు. అంటే దానికి ఖురాన్లోని సూరా అల్ అనామ్ నంబర్ 6 ఆయతం 108లో ఉన్నటువంటి ఈ సూక్తి కారణంగానే ఇస్లాం ధర్మం విగ్రహారాధనను నిషేధిస్తున్నప్పటికీ ముస్లిమేతరుల విగ్రహాల విషయంలో ఇస్లాం వైఖరి ఏంటంటే వాటిని దూషించకండి, వాటిని ధ్వంసం చేయకండి అని. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మత వర్గంలోనూ ధర్మావగాహన చేసుకొని మతోన్మాదులు ఉంటారు. అలాగే ప్రతి మత వర్గంలోనూ ధర్మావగాహన చేసుకొని ఎదుటి వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిపోయేటటువంటి గొప్పవారు ఉంటారు. కాకపోతే ప్రతి మత వర్గంలోనూ ధర్మావగాహన చేసుకొని కొందరు మతోన్మాదులను బట్టి ఆ మొత్తం మతవర్గం మతోన్మాదులతో నిండి ఉంటుందని చెప్పుకోవడం ఇది చాలా పెద్ద మూర్ఖత్వం. హిందువులలో ఎవరైనా ముస్లింను ఇస్లాం ధర్మాన్ని ద్వేషిస్తే పూర్తి హిందువులపై ఆ నేరం మోపబడదు. అలాగే ముస్లింలో ఎవరైనా హిందూ దేవీ దేవతలను దూషిస్తే పూర్తి నేరం అనేది ముస్లిం సమాజంపై మోపబడదు. ఈ విషయాన్ని తెలుసుకుంటే మనమంతా కలిసిపోతాం. ఈ వీడియో విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా మాతో పంచుకోండి. సంస్కారవంతంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తలకు షేర్ చేయండి. మీరు కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.